మార్వెల్ స్టూడియోస్ అవెంజర్స్ డూమ్స్డే అండ్ సీక్రెట్ వార్స్ మూవీస్ని డిలే చేసిందని మనందరికీ తెలిసిందే. అవెంజర్స్ డూమ్స్డే మూవీ ఇప్పుడు డిసెంబర్ 18, 2026న రిలీజ్ అవబోతుండగా సీక్రెట్ వార్స్ మూవీ డిసెంబర్ 17, 2027న రిలీజ్ అవబోతుంది. అయితే అవెంజర్స్ డూమ్స్డే మూవీ రిలీజ్ అవబోతున్న అదే రోజున జూన్ 3 మూవీ కూడా రిలీజ్ అవబోతుంది. జూన్ ఫ్రాంచైజీ నుంచి వస్తున్న చివరి మూవీ ఇది. వార్నర్ బ్రోస్ జూన్ పార్ట్ 2 సక్సెస్ అయిన తర్వాత జూన్ 3 మూవీని అండ్ ఆ మూవీ రిలీజ్ డేట్ని అనౌన్స్ చేసింది. అయితే ఇప్పుడు మార్వెల్ స్టూడియోస్ కూడా అవెంజర్స్ డూమ్స్డే లాంటి బిగ్ మూవీని డిసెంబర్ 18న రిలీజ్ చేయబోతున్నట్లు అనౌన్స్ చేసింది. ఈ రెండు కూడా భారీ బడ్జెట్ మూవీసే. సో ఇవి రెండు ఒకే రోజు రిలీజ్ అవడం వలన రెండిటిలో ఏదో ఒక మూవీకి కలెక్షన్స్ తగ్గే అవకాశం ఉంది. ఈ విషయంలో మేబీ వార్నర్ బ్రోస్ తగ్గి వారి రిలీజ్ డేట్ని 2027 జనవరికి కానీ లేదా ఫిబ్రవరికి కానీ పోస్ట్పోన్ చేయవచ్చని అనుకుంటున్నాను. పైగా జూన్ పార్ట్ 2 మూవీ ఫిబ్రవరిలో రిలీజ్ అయ్యి సూపర్ హిట్ అవ్వడమే కాకుండా మూవీకి మంచి కలెక్షన్స్ కూడా వచ్చాయి. సో వార్నర్ బ్రోస్ జూన్ 3 రిలీజ్ డేట్ని చేంజ్ చేయవచ్చు. అలాగే రీసెంట్గా ఎంటర్టైన్మెంట్ జర్నలిస్ట్ అయిన జెఫ్ స్నైడర్ ఒక పాడ్కాస్ట్లో మాట్లాడుతూ ఈ అవెంజర్స్ డూమ్స్డే మూవీలో గోస్ట్ రైడర్ క్యారెక్టర్ కనిపించబోతుందని మార్వెల్ స్టూడియోస్ అండ్ రూసో బ్రదర్స్ ప్రజెంట్ ఈ గోస్ట్ రైడర్ క్యారెక్టర్ కోసం యాక్టర్ని క్యాస్ట్ చేసే పనిలో ఉన్నారని చెప్పాడు. జెఫ్ స్నైడర్ ఇచ్చే ఇన్ఫర్మేషన్ చాలా వరకు లెజిట్గా ఉంటాయి. సో ఈ డూమ్స్డే మూవీలో గోస్ట్ రైడర్ క్యారెక్టర్ కనిపించడం ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయినట్టే అని అనుకుంటున్నాను. అయితే ఈ మూవీలో మనం ఇంతకుముందు చూసిన లైక్ నికోలస్ కేజ్ ఆర్ గ్యాబ్రియల్ లూనా గోస్ట్ రైడర్ క్యారెక్టర్స్ కనిపించబోవడం లేదు. ఈ మూవీలో న్యూ యాక్టర్ని క్యాస్ట్ చేయబోతున్నారు అండ్ వీరిద్దరూ ప్లే చేసింది కూడా గోస్ట్ రైడర్ యొక్క డిఫరెంట్ వర్షన్స్ని. నికోలస్ కేజ్ జానీ బ్లేజ్గా, గ్యాబ్రియల్ లూనా రాబీ రేస్గా నటించారు. మరి మార్వెల్ అవెంజర్స్ డూమ్స్డే మూవీలో ఏ వర్షన్ గోస్ట్ రైడర్ని మనకు చూపిస్తుందో చూడాలి. అయితే మై టైమ్ టు షైన్ హలో నుంచి వచ్చిన రిపోర్ట్ ప్రకారం ఈ అవెంజర్స్ డూమ్స్డే మూవీలో ర్యాన్ గాస్లింగ్ గోస్ట్ రైడర్గా కనిపించబోతున్నాడు. కెవిన్ ఫైగే ఈ గోస్ట్ రైడర్ క్యారెక్టర్ కోసం ఒక బిగ్ యాక్టర్ని క్యాస్ట్ చేయడానికి చూస్తున్నాడు. లాస్ట్ ఇయర్ ఫాల్ గై మూవీని ప్రమోట్ చేస్తున్న టైంలో ఒక ఇంటర్వ్యూలో ర్యాన్ గోస్ట్ రైడర్గా తనకు నటించడానికి ఇంట్రెస్ట్ ఉందని చెప్పాడు. ఆ తర్వాత ఒక ఇంటర్వ్యూలో కెవిన్ ఫైగే కూడా దీనికి రెస్పాండ్ అవుతూ ర్యాన్ కనుక గోస్ట్ రైడర్గా నటించాలని అనుకుంటే ఎంసీలో అతనికి తప్పకుండా ఒక ప్లేస్ని చూస్తానని చెప్పాడు. మరి చూడాలి ఈ మూవీలో గోస్ట్ రైడర్ ఉంటే ఆ క్యారెక్టర్లో ఎవరు నటిస్తారు. ర్యాన్ గాస్లింగ్ ఈ క్యారెక్టర్లో నటిస్తే చాలా బాగుంటుంది. చాలామంది ఫ్యాన్స్ కూడా అతన్ని గోస్ట్ రైడర్గా చూడాలని అనుకుంటున్నారు. ఇక్కడ గమనించాల్సిన విషయం మరొకటి ఉంది. ర్యాన్ గాస్లింగ్ వైఫ్ అయిన ఎవా మెండెస్ 2007లో వచ్చిన గోస్ట్ రైడర్ మూవీలో హీరోయిన్గా నటించింది. అలాగే ఈ డూమ్స్డే మూవీ సెట్లో డెడ్పూల్ 2 మూవీలో డామినోగా నటించిన జాజీ బీజ్ కనిపించిందంటూ ఒక రూమర్ వినిపిస్తుంది. మరి ఈ రూమర్లో ఎంతవరకు నిజముందో తెలియాలి. అలాగే స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే మూవీ కూడా డిలే అవబోతున్నట్టు ఒక రూమర్ వచ్చింది. అయితే ఇది రూమర్ మాత్రమే. ఈ మూవీ నెక్స్ట్ ఇయర్ జూలై 31న రిలీజ్ అవబోతుంది. అండ్ ఈ మూవీ షూటింగ్ ఈ ఇయర్ జూన్ నుంచి ఆగస్ట్ మధ్యలో స్టార్ట్ అవబోతుంది. అండ్ ఒకవేళ ఈ రూమర్ నిజమయ్యి మూవీ డిలే అయినా కూడా ఈ మూవీని డూమ్స్డే మూవీ కంటే ముందే రిలీజ్ చేస్తారు. అలాగే ఈ మూవీలో కనిపించబోయే విలన్స్కి సంబంధించి ఒక అప్డేట్ వచ్చింది. కొన్ని రోజుల క్రితం లాస్ వెగాస్లో డిస్నీ బ్లాక్ బస్టర్ కన్జ్యూమర్ ప్రొడక్ట్స్ ప్రజెంటేషన్ జరిగింది. ఇది ఒక ప్రైవేట్ ఈవెంట్. ఈ ఈవెంట్లో డిస్నీ వారి అప్కమింగ్ మూవీస్కి సంబంధించిన కొన్ని డీటెయిల్స్ని ఆ ప్లేస్కి వచ్చిన కొంతమంది మర్చెండైజర్స్కి చెబుతుంది. దాని ద్వారా వారు ఆ మూవీలో కనిపించబోయే క్యారెక్టర్స్కి సంబంధించిన టాయ్స్ని, టీషర్ట్స్ని, గేమ్ బోర్డ్స్ని మూవీ రిలీజ్ అయ్యే టైంలో రిలీజ్ చేయడానికి ప్రిపేర్ చేస్తారు. అండ్ ఈవెంట్కి అటెండ్ అయిన ఒకరు ఈ ఈవెంట్లో చూపించిన కొన్ని విషయాలను రివీల్ చేశాడు. అతను చెబుతున్న దాని ప్రకారం ఈ స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే మూవీకి సంబంధించి వారికి చూపించిన చిన్న సిజిల్ రీల్లో స్కార్పియన్, బూమరాంగ్ అండ్ టూమ్ స్టోన్లు ఉన్నట్టుగా చెప్పారు. సో స్పైడర్ మ్యాన్ 4 మూవీకి సంబంధించిన మెర్చెండైజ్లో ఈ క్యారెక్టర్స్ ఉన్నాయి కాబట్టి వీరు ఆ మూవీలో కనిపించబోతున్నారనే అర్థం. స్పైడర్ మ్యాన్ హోమ్ కమింగ్ మూవీలో మనకు ఆల్రెడీ స్కార్పియన్ని చూపించారు. మరి అతనే ఈ మూవీలో కూడా స్కార్పియన్గా కనిపిస్తాడా లేదా మార్వెల్ ఆ క్యారెక్టర్లో మరొకరిని తీసుకుంటుందా అనేది చూడాలి. ఇక టూమ్ స్టోన్ క్యారెక్టర్ స్పైడర్ మ్యాన్ యువర్ ఫ్రెండ్లీ నైబర్హుడ్ సిరీస్లో మనకు కనిపించింది. కాకపోతే ఆ షో డిఫరెంట్ యూనివర్స్లో సెట్ అయిన స్టోరీ. అండ్ ఈ ఈవెంట్కి సంబంధించిన ఫోటోని కూడా అతను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. అండ్ ఇక్కడ మనకు స్పైడర్ మ్యాన్ ఫోటో కూడా కనిపిస్తుంది. మేబీ ఈ బ్రాండ్ న్యూ డే మూవీలో స్పైడర్ మ్యాన్ మనకు ఈ లుక్లో కనిపించడానికి అవకాశం ఉంది. అంతేకాకుండా ఈ ఈవెంట్లో అవెంజర్స్ డూమ్స్డే మూవీకి సంబంధించి వారికి చూపించిన చిన్న సిజిల్ రీల్ చాలా బాగుందని అతను చెప్పాడు. అలాగే ఫ్యాంటాస్టిక్ 4 ఫస్ట్ స్టెప్స్ మూవీలో కనిపించబోతున్న రాల్ఫ్ ఇన్నెసన్ గెలాక్టస్ యొక్క లుక్ కూడా రివీల్ అయింది. అండ్ గెలాక్టస్ యొక్క ఈ లుక్ కామిక్కి యాక్యురేట్గా చాలా బాగుంది. ఇంతకుముందు 2005లో వచ్చిన ఫ్యాంటాస్టిక్ 4 మూవీలో గెలాక్టస్ని ఒక జైంట్ గ్యాస్ ఫామ్లో చూపించారు. అది చాలామంది ఫ్యాన్స్ని బాగా డిసప్పాయింట్ చేసింది. అయితే ఈ మూవీలో మాత్రం మనకు
కామిక్ యాక్యురేట్ గ్యాలక్టస్ని చూపించబోతున్నారు. ఆల్రెడీ ఈ మూవీకి సంబంధించి రిలీజ్ అయిన ట్రైలర్స్లో కూడా గ్యాలక్టస్ని చూపించారు, కానీ అతని కంప్లీట్ లుక్ని అయితే రివీల్ చేయలేదు. మరి గ్యాలక్టస్ యొక్క ఈ లుక్ ఎలా ఉందని మీరు అనుకుంటున్నారో కింద కామెంట్ బాక్స్లో రండి. గ్యాలక్టస్కి సంబంధించిందే కాకుండా ఈ మూవీలో కనిపించబోయే ఫ్యాంటాస్టిక్ ఫోర్ మెంబర్స్కి సంబంధించి కూడా కొన్ని ప్రోమో ఆర్ట్స్ రిలీజ్ అయ్యాయి అండ్ అవి కూడా చాలా బాగున్నాయి. మా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ని మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మా వీడియోస్ నోటిఫికేషన్ రూపంలో మీకు ఎప్పటికప్పుడు అప్డేట్స్గా రావాలంటే పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.